చెట్టందుకు కొడుకును ఓడగొట్టుకున్నాను నేను చెట్టందుకు కొడుకున్నా ఎంత బాగాలేదు తల్లి కొడుకు కోత మా ఇంటి దగ్గర 15 days వచ్చి ఎగ్జామ్స్ అని వచ్చిందన్న. అప్పుడు 7:30 వరకు కూడా ఇంట్లోనే ఉన్నాడు. 7:30 వరకు ఇంట్లోనే ఉన్నాడు. ఏమన్నా కూర ఉండమన్నాడు. నేను పనికి వెళ్తున్నాను. పనికి వెళ్ళేసి వచ్చినాక వండుతాను తమ్ముడు అంటే సరే బాగున్నాక అంటే పిల్లల్ని చూసుకుంటూ అన్న చూస్తాను అక్క అన్నాడు. మమ్మీ దగ్గరికి వెళ్ళి స్నానం చేసుకున్నాడు. స్నానం చేసుకొని ఇంకా చదువుకోవడానికి ఎగ్జామ్ తెల్లారితే ఎగ్జామ్ అని మా బాబుకి చెప్పాను. అదే నేను చదువుకోవడానికి వెళ్తున్నా కార్తీక్ వాళ్ళ ఇంటికి ఒక 10-20 minutesలో వస్తాను, మమ్మీని వంట చేయమని అని చెప్పి వెళ్ళినాడన్న. ఇంకా వెళ్ళినవాడు ఇంకా ఇంటికి రాలేడన్న. అసలు వాడు ఎంత టార్చర్, వాడు అసలు ఎవరి జోలికి వెళ్ళాడు, మీరు ఎవరిని అడిగినా బాబు ఎట్లా అంటాడో చెప్తారు. చాలా మంచి వ్యక్తి, అన్యాయంగా పొట్టన పెట్టుకున్నారని చెప్పి ప్రతి ఒక్కరు కూడా అదే మాట్లాడుతున్నారమ్మా. మాట్లాడుతున్నారు, ముందుకైతే ఎవరు రావట్లేదు. మాకు న్యాయం జరగాలన్నట్టు తల్లి కట్టుకుపోతే ఇంకొక తల్లి అనుభవించొద్దంటే మాకు న్యాయం రావాలి. ఇప్పుడు వాళ్ళు వచ్చేసారు అనుకో ఇంకొక తల్లి కూడా అట్లా అనుభవిస్తారు కదా. రోజు రాదమ్మా, ఎందుకంటే పైన దేవుడు ఉన్నాడు. ఇప్పుడు ఎప్పుడు చేసిన పాపం అప్పుడే కంపల్సరీ ఎవరికైనా. అసలు వాడు చాలా బతిమిలాడినాడంట అన్న. వద్దు నాకు నొప్పి వేస్తుంది, నాకు మా అమ్మ ఉంది, మా అక్క ఉంది, వాళ్ళని నేను చూసుకోవాలి అన్నాడు. అంత జాలేదన్న, అసలు అంత కురాతగా అన్న. తమ్ముడు చదువుకుంటున్న పిల్లడు ఒక రౌడీ షీట్ అని చంపినట్టు చంపినారన్న ఆయనని. అది ఘోరం అంటే చాలా అతి ఘోరంగా రక్తం అడుగులలో ఇదైపోయినాడు ఆయన. మేము ఎట్లా అంటే ఒక గాజు బొమ్మలా పెంచుకున్నాం తమ్ముడిని. ఇంతమంది తమ్ముళ్ళు ఉన్నా ఆయన ఒక రాజు మాకు. మేమందరం ఇట్లా ఇళ్లల్లో పని చేసుకొని బతుకునే వాళ్ళం సార్. మాలాంటి వాళ్ళకే సపోర్ట్ ఉండాలి సార్. వాళ్ళకి డబ్బు ఉందని కాదు సార్, మాలాంటి వాళ్ళకి న్యాయం జరిగితే వాళ్ళకి అది ఉందనే కదా సార్ అంత డేరుగా తమ్ముడిని చంపినారు. అంత డేరుగా తమ్ముడిని చంపింది దానికే కదా సార్. అంటే మేము ఇట్లా చంపి లోపలికి వెళ్తే మేము ఏదో విధంగా బయటకు వచ్చేయచ్చు అన్న ఆలోచన బట్టే కదా సార్. రోజులకైనా బయటకు వచ్చేస్తారు.